హలో, వెల్కమ్ బ్యాక్. ఇదైతే ఈవినింగ్ 4 నుంచి వ్లాగ్ చేస్తున్నాను. 4కి ఎంత బాగుండంటే వెదరు చాలా రోజుల తర్వాత ఎండలు లేకుండా కొంచెం చల్లగా అనిపించింది. నిజంగా అండి ఏమి ఎండలు ఉండాయండి బాబోయ్! ఆ రోజు 4 గంటలకు అట్లా వెదర్ కూల్ అయిపోయింది. ఉన్నట్లుండి కూల్ అయిపోయింది. ఈవినింగ్ టైమ్స్ కోయిల అరుస్తూ ఉండే. మామూలుగా మార్నింగ్ టైమ్స్ అరుస్తుంది అది. కానీ ఈవినింగ్ అరుస్తుంటే భలే మంచిగా అనిపించింది. ఇంకా అంత కూల్ వెదర్‌లో మనం కొంచెం టీ తాగుదాం కదా అని అప్పుడు 4 అవుతుందనుకుంటా టైము. మామూలుగా 3:30కి 3కి తాగేస్తాను. కొంచెం పడుకునేసాను. ఇంకా లేసి చూస్తే వెదర్ చల్లగా ఉండదే లేసి చూస్తే మంచిగా ఉండే. సరే అని ఇంక కిచెన్‌లోకెళ్ళి కొంచెం టీకి పెట్టేసుకొని కొంచెం మక్నీస్ ఉన్నాయి కదా! వాటిని ఏంట్రా అంటే కొంచెం స్నాక్ లాగా అట్లా తిందామని చెప్పేసి నేను వేయించుకుంటున్నాను. మామూలుగా మక్నీస్ స్వీట్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. నాకు ఎందుకో తినాలనిపించా. కొంచెం క్రంచీగా టీ తాగుతూ తినడం నాకు భలే ఇష్టమండి. అంటే ఇవన్నీ తర్వాత పచ్చి చెనిక్కాయలని, మొక్కజొన్న అండి. అంటే స్వీట్ కార్న్ కాకుండా మామూలు నాటు మొక్కజొన్న ఉంటుంది కదా! అది అని. ఇలాంటి స్నాక్స్ నాకు చాలా ఇష్టం. సో, ఇంకా మక్నీస్ ఉంటే వాటిని కొంచెం వేయించుకున్నాను. బాగా వేయించాలండి అవి. ఆహ్, ఎలాగంటే లోపల కూడా బాగా వేగాలి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత మళ్ళా పక్కకు తీసేసి ఇక మళ్ళా అదే కడాయి పెట్టేసి కొంచెం గీ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకు చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో, తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని మంచిగా వేయించుకొని ఒక కప్పుకి పెట్టుకొనేసి వేడి వేడి టీ పెట్టుకొని తాగేస్తే బాగుంటుందండి. అంటే నూనెలో దేవినేటివి ఇలాంటివి కాకుండా ఇలాంటి హెల్తీ స్నాక్స్ అంటే నాకు భలే ఇష్టం. అవి కూడా తినొచ్చు ఎప్పుడో ఒకసారి. బట్ ఇలాంటివంటే నాకు ఇష్టమైనటివి ఇలాంటివి కొంచెం మిక్చరు అలాంటివి అయితే అస్సలు తాకలేనండి నేను. ఇలాంటివి చేసుకొని తినమంటే బాగా అనిపిస్తుంది. సో, ఇంకా అందుకనేసి కొంచెం టీ పెట్టుకొని తాగేస్తున్నాను. ఆ వెదర్‌కి అసలే అయితే దాదాపు 1 అవర్ దాకా కోయిల కూస్తూనే ఉండే. ఏమో వాన పడుతుందేమో అనుకుంటున్నా. నైట్ లోపల వాన పడితే మాత్రం బావుంటుంది. చాలా రోజుల తర్వాత వెదర్‌ని ఎంజాయ్ చేయాలా. నేచర్ నిజంగా అండి ఎన్ని లక్షలు పెట్టి ఆర్టిఫిషియల్‌గా మనం డెకరేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో ఆర్టిఫిషియల్‌గా కూలర్‌లు పెట్టుకొని చల్లదనాన్ని మనము ఆస్వాదించిన నేచర్‌లో అది సహజంగా వచ్చేదే చాలా బావుంటాయి కదా! చల్లటి గాలైనా, చల్లటి వెదర్ అయినా, ఎండలేని వెదర్ ఉండాల. అట్లా అనిపిస్తది నాకు. ఇక కొంచెం టీ సిప్ చేసేసి, కొంచెం స్నాక్ తినేసి, ఇంకా మళ్ళీ పనిలోకెళ్ళిపోవాలి. యాజ్ ఇట్ ఈజ్ పనులైతే కామన్ కదా మనకు. అంటే ఇంకా కొంచెం పూజ రూమ్‌లో సామాన్లుండాయి. అవన్నీ తోముకోవాలి. సో, వాటికన్నిటికి ఇంకా కొంచెం ముందు రోజే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసేది సుద్దం జెల్ అనేసి చాలా బాగా వర్క్ అవుతుందని ఇప్పుడు అంతా ఎక్కువ ఈ సుద్దం జెల్లే నడుస్తుంది కదా! అదేదో యాడ్‌లో అన్నట్లు ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది అని ఒక యాడ్ వస్తుంది చూడండి. అట్లా ఇప్పుడు సుద్దం జెల్ నడుస్తుంది అని చాలా నోట్లల్లో వింటున్నా నేనిది. చూస్తాం దీన్ని ఏంటో అని నేను తెప్పించుకున్నాను. అక్కడ వాళ్ళు ఎలా చెప్పారో అలాగే యూజ్ చేస్తామని చెప్పి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ తీసుకొని మనము నార్మల్ స్క్రబ్బర్‌తో నీట్‌గా స్క్రబ్ చేసుకోవటమే. బట్ నేను మామూలుగా హ్యాండ్‌తోనే అలా వేసి చూసాను ఎలా వస్తుంది అన్నట్లు. నాట్ బ్యాడ్ వచ్చింది. పీతాంబరి కంటే నాకు ఇది బాగుంది అనిపించింది. బట్ ఇంకోటి ఏంట్రా అంటే పీతాంబరి అవి మనకు 1 వీక్ బాగుంటుందండి. మనం తోమిన తర్వాత కూడా క్లాత్‌తో తుడిచిన తర్వాత. దీనికైతే అయితే తెలీదు. నేను వాడిన తర్వాత చెప్తాను. ప్రెజెంట్ అయితే ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగొచ్చాయి. ఈజీగా అయిపోయింది నాకు. అంటే నా హ్యాండ్స్‌కి ఎక్కువ ఏమంటారు స్ట్రెస్ లేకుండా అయిపోయింది. సో, నాకు బాగా నచ్చింది ఇది మాత్రము. ఏంటంటే వాన పడుతుంది వర్షం అందుకే ఒరిజినల్ పెట్టేశాను సౌండు. నేను ఇక్కడ చేస్తున్నాను కదా! మంచిగా వాన పడుతుంది. ఇట్లా కొత్తవి ఏదైనా తెచ్చుకున్నాం అనుకోండి మనకు కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది. త్వరగా లేసి తోమేసి దాన్ని రిజల్ట్స్ చూస్తామన్నట్లు కొంచెం యాంగ్జైటీ ఉంటుంది కదా! అలా ఉంటుంది అందరికీ ఏదన్నా కొత్తది ఏదైనా తెచ్చుకున్నప్పుడు. సో, నాకైతే అలా అనిపిస్తది. ఇంట్రెస్ట్‌గా అనిపిస్తదనమాట నాకు. మనం చేసే పనుల్లో మనకు ఎనర్జీ ఇచ్చే టైమింగ్స్ అయితే మనం ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి మార్నింగ్ ఎనర్జీగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఆఫ్టర్‌నూన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఈవినింగ్ ఉంటుంది. అట్లాంటప్పుడు కొంచెం వర్క్ అనేది ఎక్కువ చేసి పెట్టేసుకుంటే అలసట ఉండదనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా ఇప్పుడు చాలామంది నేను కూడా అనుకోండి కొంచెం వర్క్ చేస్తూనే అలసిపోయినట్లు అయిపోతుంది కదా! అలసిపోతూనే మనము అలసిపోయినాక రెస్ట్ తీసుకుంటాం. బట్ అట్లా కాకుండా మనం ముందే రెస్ట్ తీసుకొని కొంచెం అంటే ఇప్పుడు ఒక
పని చేస్తూనే కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ వేరే పని చేసుకుంటే మనం చేసే పనిలో ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకేమంటే కొంచెం ఎనర్జీగా కూడా ఉంటుంది కదా. సో ఆ టైమింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అరే మనకి ఏ టైమింగ్లో ఎనర్జీగా ఉంటుంది. మామూలుగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసిన తర్వాత రాత్రికి కొంచెం చాలామందికి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కదా, కొంతమందికి అర్లీ మార్నింగ్ ఎనర్జీ ఉంటుంది. నేను కూడా మార్నింగ్ టైమ్స్ బాగా ఎనర్జీగా వర్క్ చేసేసుకుంటాను. అంతా మొత్తం తుడిచేటివి మొత్తం అంతా క్లీన్ చేసుకునేటివి అన్నీ మార్నింగ్ పెట్టుకుంటాను. నాకు నైట్ కొంచెం ఎనర్జీ లేకుండానే అనిపిస్తుంది. సో మార్నింగ్ టైమ్స్ నేను వృధా చేసుకోను అనమాట. ఆ టైం అంటే మన ఏమంటారు, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అంటే మన గురించి మనం తెలుసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. చూడండి ఇక్కడ చక్కగా తోమేశాను, తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసాను. నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చాయి. సో దీన్ని కంటిన్యూ చేద్దామా లేదా అనేది ఇంకా దీని తర్వాత అది పనితనాన్ని బట్టి కంటిన్యూ చేస్తాను, లేకపోతే పీతాంబరి బెస్ట్ అనిపిస్తాను. ప్రజెంట్ అయితే అది బాగానే ఉంది. ఇంకా చూడాలి ఒక 1 వీక్ తర్వాత అట్లీస్ట్ 2-3 డేస్ అన్న మనం తోమిన తలుకుగా ఉండేదంతా ఉంటుందో ఉండదో తర్వాత చూస్తాం. సో ఇంకవన్నీ నీట్గా తుడిచి పక్కన పెట్టేసి వాటికి కొంచెం పసుపు కుంకాలు పెట్టేసి పూజ రూమ్లో పెట్టేసామంటే మరుసటి రోజు మార్నింగ్కి మనం హ్యాపీగా పూజ చేసేసుకోవచ్చు. కొంచెం ఏమంటారు, మన పూజ రూమ్లో ఇలాంటివి కొంచెం నల్లగా ఉన్నా నాకు పూజ అసలు చేయబుద్ధి కాదండి. కొంచెం గిల్టీగా అనీజీగా అసలు చేయని పనే ఇదిగా అన్నట్టు ఉంటుంది, ఇంట్రెస్ట్ రాదనమాట దీపం పెట్టడానికి. సో అందుకని కొంచెం ఎనర్జీగా ఉన్నప్పుడే ఇలా గుర్తొచ్చిన పనులన్నీ చేసి పక్కన పెట్టేసుకుంటాను. సో కొంచెం చల్లబడింది. ఇదే కంటిన్యూగా అయిందనుకోండి మనకు కొంచెం ఎండలైతే తగ్గినట్టే. సో ఇంకా నేను వచ్చి టిఫిన్కు పిండి కలిపి పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, ఆఫ్టర్నూన్ ఏంటంటే ఆకుకూర పప్పు చేస్తున్నాను. సో అది కొంచెం మిగిలింది, దాన్ని కూడా చపాతీ పిండిలో కలిపేసి మనం కలిపేసుకున్నాం అనుకోండి, పిండి ముద్దలాగా చేసేసుకున్నామండి, మనకు అడిషనల్గా మంచి టేస్ట్ వస్తుందండి. మధ్యాహ్నాలు మిగిలిపోయింది ఏదైనా సరే మనకు కర్రీస్ నేను ఇలా చపాతీలు అయితే కలిపేసుకుంటాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచిగా ఒక దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం నానుతుందనమాట. సో ఇంకా నేను వచ్చేసి కర్రీ చేస్తున్నాను. ఇక్కడ 2 పొటాటోస్ ఉన్నాయి, ఒక క్యాప్సికమ్ ఉండే, అవి 2 వేసేసి ఒక టమోటా 2 ఆనియన్స్ వేసేసి కొంచెం ముద్దగా చేసేస్తున్నాను చపాతీలోకి. మామూలుగా గట్టు పైన పెట్టేసుకుని కట్ చేసేస్తాను. మనకు అది అలా నిలబడి కట్ చేసినా కూడా మనకు ఎనర్జీ అనేది ఖచ్చితంగా పోతుందండి. ఇలా కూర్చొని ఫ్రీగా హ్యాపీగా కొంచెం ఎనర్జీ సేవ్ చేసుకుందామని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. చిన్న చాలా సింపుల్ టిప్స్ అండి ఇవన్నీ. మనము ఇంకా పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా కూర్చొని కత్తిపీట పెట్టి అన్నీ తరుగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చేసే పనుల్లో ఆటోమేటిక్గా కూర్చొని చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం రెస్ట్ ఉంటుంది, నిలబడి వంట చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం అన్నీ గట్టు మీద కట్టకట్టకట కట్ చేసేస్తాం కదా. సో అది రాంగ్ అండి. నాకు తెలిసినంత వరకు నాకు కొంచెం ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇలా టేబుల్ మీద కూర్చొని హ్యాపీగా ఇలా కట్ చేసుకుంటే నాకు కొంచెం ఏమంటారు, ఎక్స్ట్రా ఎనర్జీ అనేది పోదు, నాకే ఉంటుంది. అట్లా అన్నట్టు నేను కూర్చొని హ్యాపీగా కట్ చేసుకొని ఇక్కడ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను. మామూలు కూడా మార్నింగ్ టైమ్స్ ఎక్కువ మనము వర్క్ ఎక్కువ ఉంటాయి కదండి. వర్క్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏంట్రా అంటే ఫోన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు చాలామందికి ఇంకా అంతే, ఒక 11-11:30 ఏంటంటే ఫోన్లు మాట్లాడేస్తూ ఉంటాం గంటలు. దానివల్ల ఎంత ఎనర్జీ పోతుందో ఒక సర్వేలో చెప్పారండి. ఎక్కువ ఫోన్లు మాట్లాడి ఎనర్జీ పోతుందంట. తర్వాత ఎక్కువ లేడీస్కేనండి, ఎందుకంటే జెంట్స్ ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, ఉండేది లేడీసే. ఇంకా మన తెలిసిన వాళ్ళందరికీ కాల్స్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు ఎనర్జీ లెవెల్స్ కంప్లీట్గా పోతాయంట. ఇంకా అది నయం, ఒక 1 అవర్ మాట్లాడేసి పెట్టేస్తాం, దానివల్ల కొంచెం ఎనర్జీ పోతుంది. కొంతమంది అయితే జస్ట్ టిఫిన్ సెక్షన్ అయిపోతూనే కూర్చొని ఇంకా సెల్ ఆన్ చేసి షార్ట్స్ చూస్తున్నారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకా కంటిన్యూగా అంట వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళకు 3 అవర్స్ అయిపోతుందంట. ఏంటి 3 అవర్స్ కంటిన్యూగా చూస్తున్నాను, ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది చూడండి. మళ్ళీ మనము ఆ స్ట్రెస్తో మనం ఆ కిచెన్లోకి వచ్చేసి ఎలా అంటే అలా చేసేస్తాం, విసుక్కుంటాం, కోపగించుకుంటాం. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ మన వర్క్స్ అన్నీ అయిపోయి మనకు టైం ఉంటుంది చూడండి, అప్పుడు కొంచెం హ్యాపీగా అలా రీల్స్ ఏదో సంథింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా చూసుకుంటే బెటరు.
మనం ఫోన్‌లో ఎక్కువ మాట్లాడడం వల్ల మనకు హెయిర్ లాస్ అవుతుందంట, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, హెడ్‌ఏక్ గూడా వస్తుందంట అండి. ఎందుకంటే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది గదా! ఒకవేళ ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడాలంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే బెస్ట్. లేదంటే వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా! అవి పెట్టుకొని మాట్లాడితే బెటర్ అనేది చాలామంది చెప్తున్నారు. మనకు తర్వాత హియరింగ్ లాస్ అవుతుంది. అంటే చెవిటి కూడా వచ్చే అవకాశాలున్నాయి. ప్రెజెంట్ ఏమనిపించదండి. 40 తర్వాత అందరికి బయటపడుతుందంట. సో, కొంచెం బీ కేర్‌ఫుల్. సో, ఎందుకంటే ఎక్కువ అవేర్‌నెస్ ఇస్తున్నారు. ఎక్కువ ఫోన్‌లలో కూడా ఉండకండి అన్నట్లు. దానివల్ల కూడా తెలుసు గదా! మనకు రకరకాల రోగాలొస్తున్నాయంట. సో, కాబట్టి కొంచెం ఫోన్‌లకు కొంచెం దూరం అయితే బెటర్ అండి. అందుకే మనం అనుకుంటాం మన అప్పుడోళ్ళు, ఇప్పుడోళ్ళు అని. అప్పుడోళ్ళకి ఏవి లేవు కాబట్టి హ్యాపీగా లీడ్ చేసేసారు లైఫ్‌ని. మనకు చెడిపోవడానికి అన్ని రకాలు, ఆరోగ్యం నాశనం అవ్వడానికి అన్ని రకాలు ఉంటాయండి బాబు. సో, మనం అది తెలుసుకొని మనము కొంచెం మూవ్ అయిపోతూ ఉండాలి. మనం కొంచెం అవేర్‌నెస్ మనకు మనమే తెలుసుకోవాలి అనేది నా అభిప్రాయం. మీతో మాట్లాడుతూనే కర్రీ అంతా చేసేసాను. మీరు కూడా చూసుంటారు కదా! లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని, ఇంక కలిపి పెట్టుకునే చపాతీ ముద్దను చపాతీలు చేసుకొని తినేయటమే. మనం సెల్లులు చూసేది కొంచెం తగ్గించాలా అంటే మనకు పాడ్‌కాస్ట్ చాలా బెటర్ అండి. అవి వింటూ మనం వర్క్ చేసుకోవచ్చు. దాంట్లో మంచి ఆడియోస్ ఉంటాయండి. ఎక్కువ సెల్ చూసే పని ఉండదు. అసలు ఇంకా సెల్లుతో పనే ఉండదు. సో, దానివల్ల నేనేంట్రా అంటే వర్క్ చేసేటప్పుడు ఏదైనా వినటానికి పాడ్‌కాస్ట్ అవి ఉంటాయి కదా! మనకు వింటున్నాను. దాంట్లో అయితే హెల్త్ గురించి ప్రతి ఒక్క దాని గురించి ఉంటుందండి. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే టాపిక్ దాని గురించి మనం వినొచ్చనమాట. అట్లా వింటూ వర్క్ చేసుకుంటే మనకు అలసట కూడా ఉండదండి. లేదు అంటే మ్యూజిక్ వినొచ్చు, టీవీ చూడొచ్చు. ఆల్మోస్ట్ కొద్దిగా సెల్ అవాయిడ్ చేస్తే మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ప్రెజెంట్ బానే ఉంటుంది కానీ ఫ్యూచర్‌లో దెబ్బతింటుంది. సో, ఇది ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.